నెక్స్ట్ వీడియో. మన ఇన్స్టిట్యూట్ హన్మకొండ, అదాలత్, తెలంగాణ స్టేట్ ఉంది. కాకతీయ నేషనల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్. మన ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ది వరంగల్ టాప్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టేట్ వైజ్గా ఫస్ట్ ప్లేస్. మన ఇండియా సౌత్ ఇండియాలోనే మన ఇన్స్టిట్యూట్ అతిపెద్దది, ప్లస్ మన ఎక్కువ స్టూడెంట్స్ గల ఇన్స్టిట్యూట్ ఉంది మనది. సో స్టూడెంట్స్ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫైర్ సేఫ్టీలో చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అది మనకు తెలియదు. మనం చాలా వరకు చేస్తాం, చిన్న జాబ్ చేస్తుంటాం. ఆ చిన్న జాబ్స్ వల్ల 10,000 5,000 అలా వస్తాయి. సో మనకేంటంటే ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ పర్పస్లో మనకు లైఫ్ ఇచ్చేది కావాలి. ఏదైనా మీరు ఏదైనా కంపెనీలో చేయండి, స్టార్టింగ్ మీరు డిగ్రీ చేసిన వాళ్ళ శాలరీ 10,000 ఉంటుంది, లేదా 15,000. అంత మించి 10 నుంచి 15 మధ్యకు ఎన్ని సంవత్సరాలైనా మనకు అంతే ఉంటుంది. సో మన పరంగా అయితే మన ఇన్స్టిట్యూట్ పరంగా మన ఫైర్ సేఫ్టీ పరంగా చేస్తే, మన దీని వైజ్గా చేసామనుకో, ఫైర్ సేఫ్టీ ఫీల్డ్లోకి వెళ్తే మన స్టార్టింగ్ శాలరీ 12,000 to 15,000 ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ జస్ట్ 12 to 15. స్టార్టింగ్ శాలరీ 12 to 15 ఉంటుంది. దానిలో కొందరికి ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. పెద్ద కంపెనీస్ ఉంటే 15,000 to 20,000 శాలరీ వస్తుంది. అలా చిన్న మామూలు కంపెనీస్ అయితే 12,000 to 15,000 ఉంటుంది. సో 1 year or 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 20 to 25 శాలరీ ఉంటుంది. 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 25 అబోవ్ ఉంటుంది. మనం ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి అలా వెళ్ళొచ్చు. మేనేజర్ వెళ్ళామో, సేఫ్టీ మేనేజర్కి వెళ్తే శాలరీ 60,000 ఉంటుంది. 60,000. మీరు అప్పట్లో అప్పుడు స్టేట్ వైజ్గా ఎస్బిటిటి, ఐఓష్, నిబోష్ ఇలాంటి సర్టిఫికేట్ ఉంటే మీకు చాలా శాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ ఎంత ముఖ్యమో సర్టిఫికేషన్ కూడా అంతే ముఖ్యం. సో మీరు ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్, మీరు డెఫినెట్లీ ఫైర్ సేఫ్టీ ఫీల్డ్కి వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటిది ఏముండదు. మీరు ఒక ఫీల్డ్లోకి వెళ్తున్నారు. ఇది ఫైర్ సేఫ్టీ అంటే దీంట్లో 90% ఉన్నది. మనం ఫుల్గా సేఫ్టీయే చూసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైర్ అంటే ఏదో ఉంటుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సేఫ్టీ ఉంటుంది, మొత్తం సేఫ్టీ ఫీల్డే ఉంటుంది. సేఫ్టీలో మనం ఒకరి హెల్త్, ఒక పోలీస్ స్టేషన్లో పోలీసులు వాళ్ళ సరౌండింగ్ స్టేషన్లో ఎలా అయితే వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారో, మనం కూడా సేమ్. మనమైతే ఒక కంపెనీలోకి వెళ్తే సేమ్ టు సేమ్ అలానే మనం కూడా ఆ కంపెనీలో ఉన్న వర్కర్స్కి, ఇంజనీర్స్కి, ఆల్ మెంబర్స్కి మనమే సేఫ్టీ చూసుకోవాలి. ఆ వర్కింగ్ ప్లేస్లో వాళ్ళకి సంబంధించిన ప్రతి వర్క్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మనమే చూసుకోవాలి దాంట్లో. సో ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముండదు. ఫైర్ సేఫ్టీ అంటే ఏదో ఫైర్ ఉంటుంది దాంట్లో ఉంటుందని కాదు. సేఫ్టీ ఫీల్డ్ అనేది చాలా ముఖ్యం, మనకి చాలా అవసరం కూడా. సో మీరు సేఫ్టీ ఫీల్డ్ ఎంచుకోవడం బెటర్. మన స్టూడెంట్స్ దాదాపు 100 మెంబర్స్ దాకా అయిపోయారు. మన నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ మన విత్ ప్రాక్టికల్స్ అండ్ థియరీ, ప్రొజెక్టర్లో ఆల్ ఇన్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్లాసెస్ చెప్తాము, ప్రాక్టికల్గా చూపిస్తాము. ప్రాక్టికల్గా ఎలానో వర్క్ మొత్తం చూపిస్తాము. విత్ ప్రాక్టికల్ మీకు థియరీని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు, సార్ వాళ్ళు. సో మనం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఫైర్ అండ్ సేఫ్టీ 1 year డిప్లొమా ఉంటుంది, 6 months సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. 1 year డిప్లొమా ఉంటుంది. మన NCVT నుంచి, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి వస్తుంది, ఢిల్లీ నుంచి. అండ్ భారత్ సేవక్ సమాజ్ ఉంది. అండ్ మన హైదరాబాద్కి సంబంధించి JNNYC కూడా ఉంది. అది మన స్టేట్లో మనం అప్లికేటెడ్ తీసుకుంది. మనం విజయలక్ష్మి దాంట్లో నుంచి SBTT ఉంది. సో మన ఇన్స్టిట్యూట్ అది.
దాంతోపాటు ఇప్పుడు మనం ఏపీలో ఉంది, ఏపీలో కూడా మన ఏపీ స్టేట్ బోర్డు ఉంది బోర్డు, అండ్ మీకు ఐజీసీ అండ్ నిబోష్ హెచ్ఎస్డబ్ల్యూ, ఐఓష్ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమాస్, ఆల్ డిప్లొమాస్, డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ, డిప్లొమా ఇన్ ఎనీవన్ ఉన్నాయి. మీరు యాక్చువల్గా మనకి ఎక్కువ యూస్ అయ్యేది 90% మనకి యూజ్ అయ్యేది